హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న పొద్దున్నే మబ్బు చూడండి ఎంత ఉందో. అస్సలు ఎండ రావట్లేదండి. బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి అసలు వాషింగ్కి. నేను సాంబార్ పెట్టి క్యాబేజీ పచ్చడి అయితే చేశానండి. అక్కడ పప్పు కుక్కర్ పెట్టేసుకున్నాను, రైస్ పెట్టేసుకున్నాను, కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, మర్చిపోవద్దు. అక్కడ మహర్ష అయితే చదువుకుంటున్నాడు. ఇక్కడ నేనైతే క్యాబేజీ పచ్చడికి క్యాబేజీ వేయించుకుంటున్నాను. ముందు జీలకర్ర వేసి వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం చిటపటమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అక్కడ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సాంబార్ కోసం నేను వాటర్ పెట్టుకొని ముక్కలు అయితే నేను బాయిల్ చేసుకుంటాను. అంటే అందరూ ఒకేలా పెట్టరు కదా సాంబారు. ఇది నా స్టైల్ ఆఫ్ సాంబార్ అన్నమాట. చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేస్తే చాలా ఇష్టం. సో ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యాబేజీ అయితే వేయించుకుంటున్నాను. క్యాబేజీ కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న సాంబార్ ముక్కలు అక్కడ మరుగుతున్న నీటిలో అయితే వేసేయాలి. అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఆ ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం పప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అందులో వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాబేజీ అయితే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అక్కడైతే చూసారా, అది రోలింగ్ బాయిలింగ్ అంటున్నారు కదా, ముక్కలు ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత మనం పప్పు పెట్టుకున్నాం కదా, కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఆ పప్పు కొంచెం మెదుపుకొని ఆ పప్పు కూడా అందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. అంటే నాకు డెంటల్ ప్రాబ్లం వల్ల ఫ్రీక్వెంట్గా ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే పప్పు కూడా వేసేసుకున్నాను అందులోని. సో పప్పు వేసుకున్న తర్వాత కాసేపు ఆ పప్పు ముక్కలు ఉడికించుకొని అందులో కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఉప్పు ఇందాకలా ముక్కలు ఉడకడానికి వేసాం కదా, పులుపు వేసుకుంటాం కదా, అప్పుడు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అప్పుడు వేసుకుందాం. ఇక్కడ నేను ఇందులో క్యాబేజీ పచ్చడిలో అయితే వెల్లుల్లిపాయ కూడా వేసి వేయించుకుంటున్నాను. చింతపండు పులుపు తీసి వేసుకున్నానండి సాంబార్లోని. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకొంచెం సాంబార్ పొడి కూడా వేసాను, ఒక 2 స్పూన్స్ సాంబార్ పొడి కూడా వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి దాన్ని బాగా మరగనిస్తాను. ఇక్కడైతే క్యాబేజీ పచ్చడికి క్యాబేజీ ఇంకొంచెం వేగాలండి. ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం. మా హర్షకి, మా హస్బెండ్కి క్యాబేజీ పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే సాంబార్ మరుగుతుంది. సాంబార్ మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటాను. క్యాబేజీ పచ్చడి అయితే ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి చిన్న చింతపండు, ఒక చిన్న సైజు నిమ్మకాయ కన్నా చిన్నది వేసుకుంటే అందులో మగ్గిపోతుంది అన్నమాట ఆ వేడికి. ఇక్కడ నేనైతే సాంబార్ పోపు పెట్టుకుంటున్నాను. సాంబార్ పోపులోకి నేనైతే కొబ్బరి పొడి కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మన దగ్గర పచ్చి కొబ్బరి అన్నా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అన్నా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది. సో నేను సాంబార్లోకి అయితే ఎండు కొబ్బరి వేసుకుంటాను. నాకు టేస్ట్ ఇదైతే చాలా ఇష్టం అన్నమాట. ఎండు కొబ్బరి వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అన్నమాట. ఇక్కడ నేనైతే పచ్చడి కూడా పోపు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చడి మిక్సీ చేసేసాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పచ్చడి పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఏంటంటే పచ్చడి ఆల్రెడీ వేగిందే కాబట్టి ఇక్కడ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ పచ్చడి అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. మా హర్ష కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను రిమైనింగ్ పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మధ్యలో ఎండ వచ్చింది కదా ఫ్రెండ్స్, నేను ఎండ వచ్చిందని చెప్పి బట్టలు వేసానండి. అసలు బట్టలు వేసిన తర్వాత మళ్ళీ వర్షం అయితే దబ్బా పడిపోయింది. అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. అనవసరంగా బట్టలు వేసాను రా బాబు అనిపించింది అన్నమాట. కానీ ఏం చేస్తాం, తప్పలేదు. మళ్ళీ అవన్నీ తీసి ఇంట్లో అయితే వేసాను అన్నమాట బట్టలు.
ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. అస్సలు బట్టలు ఆరట్లేదు. ఇక్కడ మా హర్ష అయితే వచ్చేసాడు. మా హర్ష వచ్చింది, లంచ్ చేస్తున్నాడు. మళ్ళీ వర్షం పడిపోతుంది. బట్టలన్నీ తీసి ఇంట్లో వేసాను. కాసేపు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చాలా చిరాకు వచ్చింది పాపం. మా హర్ష గేమ్కి వెళ్ళి 4-5 డేస్ అవుతుంది. పిచ్చెక్కిపోతున్నాడు వాడు ఇంట్లో. చూడండి బట్టలన్నీ ఎలా వేసానో ఇంట్లో. మరి తప్పలేదు ఫ్రెండ్స్, మరి ఏం చేస్తాం. ఇంకలా ఆఫ్టర్నూన్ గడిచిపోయింది. ఈవినింగ్ అయితే మా హర్ష ట్యూషన్లోకి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ కాసేపు పాటలు వింటూ నేను మరుసటి రోజు క్యాబేజ్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మా హర్ష ట్యూషన్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చారు. వచ్చిన తర్వాత డిన్నర్ అది కూడా చేసేసాము. నేను మరుసటి రోజుకి ఇడ్లీకి మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి అబ్బా, మర్చిపోవద్దు. ఇక్కడ మా వాళ్ళు అయితే హైలైట్స్ చూసుకుంటున్నారు. టెస్ట్ మ్యాచ్ అయింది కదా, దాని హైలైట్స్ మాట. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.